ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభు నామంలో మీకు శుభాభివందనాలు తెలియజేయచ్చు ఉన్నాం. మనకున్న ధన్యత ఏంటంటే మనం ఎప్పుడూ శుభాలే మాట్లాడుకుంటాం. ఎందుకంటే మన దేవుడు మనకు అన్నీ మంచే చేస్తాడు. కాబట్టి పౌలు తన ఉత్తరాల్లో కూడా సంఘానికి ఈ రీతిగా రాసుకుంటున్నాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో మీకు శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రతి లెటర్లో ఇలాగే రాసుకుంటాడు. కాబట్టి ఈరోజు ఈ టీవీ ద్వారా మీకు నేను చెప్పేది, యేసుక్రీస్తు ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక, మీకు తోడుగా ఉండుగాక. ఈరోజు దేవుడు మనకు ఏర్పాటు చేసిన వాక్య భాగాన్ని ధ్యానించబోయే ముందు ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకుందాం. మహాపరిశుద్ధుడైన దేవానికి వందనములు, స్తోత్రములు. మరొక పర్యాయ రీతిగా నీ యొక్క వాక్యమును ధ్యానించుటకు మీరు నాయన మాకు అనుగ్రహించిన ఈ యొక్క సౌకర్యములను బట్టి స్తోత్రాలు ప్రభువా. నీకు వందన. ఈ అంత్య దినాలు, ఈ చివరి దినాలు నైనా మేము ఈ యొక్క టెక్నాలజీని ఈ రీతిగా ఉపయోగించుకొని నాయన అనేక మందికి ప్రభు శాటిలైట్ ద్వారా సువార్తను ప్రకటించాలని ప్రభా యొక్క ఆలోచన మాకు ఇచ్చి పరిస్థితులు మీరు అనుకూలింప చేస్తున్నందుకు స్తోత్రాలు. ఈ టీవీ ద్వారా ఎవరెవరైతే ప్రభువా వాక్యాన్ని వింటున్నారో వారిని దీవించు, వారి అవసరతలు, వారి అక్కరతలు తీర్చు, వారిని స్వస్థపరచు, వారిని బలపరచు, వారి కోరికలు తీర్చు. నీవు మా తండ్రివి, మా దేవుడివి. అవును ప్రభువా, నీవు రాయి రప్పవి చెట్టు చెము కాదు. నువ్వు మాట్లాడే దేవుడివి, నువ్వు చేసే దేవుడివి. నీకు అసాధ్యమైనది ఏమీ లేదు. కాబట్టి ఈ వాక్యము ద్వారా ఎవరెవరైతే నమ్ముతూ ఉన్నారో, విశ్వసిస్తున్నారో ఇది జరుగునా అని ఎవరైతే సంశయిస్తున్నారో వారి సంశయాన్ని ప్రభు తీర్చి వారి ఎదుట కార్యము చేసి ఈ రీతిగా ప్రభువా నీవు గొప్ప దేవుడు అని ప్రభు అనేక మంది తెలుసుకొని నేను ఆ రీతిగా నేను ప్రభు అనేక మంది ఆత్మలు ప్రభు నేను సంపాదించుకున్నట్టు కృప చూపమని, నీ రాజ్యం కొరకు అనేక మందిని ఆయత్తపరచమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దినం నా దేవుడు మనకు దయచేసిన వాక్య భాగము యేసుక్రీస్తు ప్రభు శిష్యుడు, తాను ప్రేమించిన శిష్యుడు ఆయన యోహాను రాసిన ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనమును ధ్యానించుకుందాం. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచు ఉన్నాను. ఎవడైనాను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచు ఉన్నాను. ఈరోజు మనకున్న గొప్ప ధన్యత, ఈ టీవీ ద్వారా దేవుడు తడుచు ఉన్నాడు. ఈ శాటిలైట్ ఛానల్ ద్వారా అనేక మంది తలుపులు అంటే ఈరోజు మీకు తెలుసో తెలీదు, ఎవరన్నా ఇల్లు కట్టుకోవాలంటే ఆ బిగినింగ్ ఎంట్రన్స్లో ఉండే ద్వారబంధం, ఆ యొక్క ఎంట్రన్స్, ఆ యొక్క తలుపు, దానిని చాలా ఖర్చు పెట్టి చేపిస్తారు. బాగా డబ్బులు ఉన్నవారు టీక్ వుడ్తో చేపిస్తారు. దాన్ని ముందు చక్కటి డిజైన్స్ చేపిస్తారు. ఎందుకంటే ఫ్రంట్ లుక్, ఆ బిల్డింగ్లో ఉన్న ఆకర్షణ అంతా ఆ తలుపులో కనబడుతుంది. ప్రజల మొట్టమొదట ఆ యొక్క ఎంట్రన్స్, ఆ ద్వారం అనేది ఇంటికి అందం తీసుకొస్తుంది. కాబట్టి ఎవరైనా ఇల్లు కట్టే ముందు ఏం చేస్తారంటే దానికి ఒక ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. బెడ్రూమ్ తలుపులు కావచ్చు, లేకపోతే టాయిలెట్ తలుపులు కావచ్చు, వీటన్నిటికీ లేని శ్రద్ధ, వీటన్నిటికి చూపించిన శ్రద్ధ ప్రత్యేకముగా ఇల్లు కట్టే ముందు నేను కూడా మా ఇల్లు కట్టేటప్పుడు నేనేం చేశానంటే చాలా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాను. నాకు దేవుడు అనుగ్రహించిన జ్ఞానమును బట్టి నేను నా యొక్క ద్వారబంధం అంటారు కదా, ఆ యొక్క తలుపు మీద రెక్కలతో ఎగురుతున్న పావురము ఉండాలని ఆశపడ్డాను. అది చాలామందిని కార్పెంటర్స్ని అడిగాను. మేమున్న సూలూరుపేటలో అడిగితే అవన్నీ మేము ఇంతవరకు చేయలేదు, గద్దలు చేస్తాము, లేకపోతే ఇంకేదన్నా చేస్తాం, కానీ ఇవన్నీ మేము చేయమండి, మాకు అలవాట్లేదు అని అన్నారు. కానీ నాకు దేవుడిచ్చిన ఆలోచన, నా ఇంటి ఎంట్రన్స్లో పావురం ఉండాలి. పావురము దేనికి సాదృశ్యం? పరిశుద్ధాత్మకు సాదృశ్యం. కాబట్టి నేను మాకు కలిగి ఉన్న మందిరం పేరు కూడా ఏం పెట్టుకున్నామంటే హోలీ స్పిరిట్ ప్రేయర్ టవర్, పరిశుద్ధాత్మ సాదృశ్యం. దేవుడు కూడా ఏమన్నాడంటే అంత్య దినాల్లో సర్వజనుల మీద నా ఆత్మను కృమ్మరిస్తాను.
కాబట్టి నాకు దేవుడు అనుగ్రహించిన ఆలోచన ఏ రీతిగా మరి సొలొమోనుకి దేవుడు ఆలోచనలు ఇచ్చాడు. సొలొమోను నిద్రబాని లేదు. ఆ రోజుల్లో యెరూషలేము పట్టణం కట్టేటప్పుడు, దేవాలయం కట్టేటప్పుడు అనేక రకాల ఆలోచనలు. ఆ రోజుల్లోనే సొలొమోను అద్భుతమైన మందిరాన్ని కట్టాడు. ఆ రోజుల్లో ఎవరికి లేని ఆలోచనలు. బంగారుని కరిగించి గోల్డ్ కోటింగ్ ఇచ్చాడు. ఆ యొక్క మందిరము లోపల బయట గోల్డ్ కోటింగ్. ఆ మందిరం దేనికి సాదృశ్యం అంటే మన హృదయానికి సాదృశ్యం. అంటే ఆ బంగారు దేనికి సాదృశ్యం అంటే పరిశుద్ధాత్మకు సాదృశ్యం, స్వచ్ఛతకు సాదృశ్యం. గోల్డ్ ఈజ్ ఎ గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. దాంట్లో ఉన్న బాండింగ్, దాంట్లో ఉన్న మాలిక్యూల్స్, మరి దాంట్లో రెసిస్టెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఆ యొక్క మెటల్స్లో ఈ యొక్క గోల్డ్, బంగారు అనేది ప్రాముఖ్యమైనది. కాబట్టి ఆ రోజుల్లోనే మరి సొలొమోను బంగారుని కరిగించి, ఆలోచన చూడండి, దేవుడిచ్చిన ఆలోచన. దేవుని యందు భయభక్తులు కలిగిండి దేవుని త్రోవలు నడిస్తే ఇంటెలిజెంట్స్ అవుతారండి. ఈరోజు మీకు తెలుసో తెలియదో ప్రపంచం అంతా ఉండే ప్రతి టెక్నాలజీ కూడా దేవుని బిడ్డలుగా అనుకుంది. అంటే దైవజనులు, యూదులు, జ్యూస్. ఏ యొక్క ఇన్స్ట్రుమెంటు, ఏ యొక్క వస్తువు తీసుకున్నా దాని సైంటిస్ట్ పేరు ఒక క్రిస్టియన్ నేము లేకపోతే ఒక జ్యూ నేము ఉంటుంది. కారణం ఏంటంటే దేవుడు ఆ జ్ఞానం ఇచ్చాడు వాళ్ళకి, దేవుని ఆరాధిస్తున్నారు కాబట్టి. ఇప్పుడు సొలొమోనుకు ఆ రోజుల్లో దేవుడు ఇచ్చిన గొప్ప జ్ఞానం ఏంటంటే ఆ మందిరాన్ని కట్టడం కోసం సొలొమోను నిద్రపోనేలేదు. దేవుడు పడుకున్నా, కూర్చున్నా, భోజనం చేస్తున్నా, ఏం చేస్తున్నా కూడా మందిరం డిజైను దేవుడు చూపించాడు. కిటికీలు ఎలా కట్టాలి, మా ఎంట్రన్స్ ఇలా ఉండాలి, బంగారముతో ఇలా ఉండాలి, గర్భగుడి ఇలా ఉండాలి, పరిచయకు కావలసిన ఆ యొక్క వస్తువులు ఇలా ఉండాలి. ప్రజలు బంగారుతోనే ఆ రోజుల్లో కత్తులు చేపించాడు. ఈ రోజుల్లో కష్టం. బంగారు డాళ్ళు. ప్రజల అద్భుతమైన మందిరం కట్టాడు. సొలొమోనుకి దేవుడిచ్చిన జ్ఞానం 1000 అనేది కీర్తనలు, 3000 సామెతలు రాశాడు. ఆ యొక్క సొలొమోను యొక్క జ్ఞానోక్తులు వినడానికి ప్రపంచమంతా దగ్గరకు వచ్చారు. కట్న కానుకలు ఇచ్చారు, బహుమానాలు ఇచ్చారు. అతని మాటలు వింటుంటే సమయం గడిచిపోయేది. శాబాదేశపు రాని ప్రపంచాన్ని చుట్టుకొని వచ్చేదంట. ఆమె ఉంటుంది, నీ గురించి అన్నది నేను తక్కువ, నీ దగ్గరకు చూసిన తర్వాత ఇంకా ఎంతో ఎక్కువ తెలుసుకున్నాను. ఆమె కొన్ని వస్తువులు ఇచ్చేసిపోయింది. దేవుడు ప్రపంచాన్ని ప్రేరేపించి అనేక రకమైన వస్తువులు యెరూషలేముకు పంపించారు. సరళమ్రాలు, దేవధర్మ్రాలు. సొలొమోను రోజుల్లో వెనుక కాలేదంట. రాళ్లంత విస్తారంగా ఎండి బంగారాలను సేకరించాడు. ప్రైజ్‌లా. దావీదు బంగారాన్ని, వెండిని, దేవాలయానికి కావాల్సిన వస్తువులను సమకూర్చి మరి సొలొమోనుకి ఇచ్చాడు. సొలొమోను దేవుడు ఇచ్చిన జ్ఞానం చేత అద్భుతంగా కట్టాడు. ఆ తలుపులు చాలా అద్భుతంగా. ఆ రోజుల్లోనే యూనిఫామ్ కనుక్కున్నాడు. ద్రాక్షారసం అందించే వాళ్ళకి ఒక యూనిఫామ్, మరి రొట్టెను అందించే వాళ్ళకి ఒక యూనిఫామ్. ప్రజల ఆ రోజుల్లో యూనిఫామ్. ఆ రోజుల్లోనే కర్టన్ సిస్టమ్. ఈరోజు మనం తలుపులకి, కిటికీలకి వేసుకుంటామే కర్టన్స్. ఈరోజు కాదు, బైబిల్ గ్రంథంలో చదివితే ఆ రోజుల్లోనే తెరలు, ఊదారంగు తెరలు ఆ రోజుల్లో కట్టాడు. ఆ రోజుల్లోనే సింహాసనం చేశాడు. మొత్తం దంతముతో చేపించి ప్రపంచంలో ఎక్కడ లేదంట. మేలిమి బంగారం చేత దాన్ని పొదిగించాడు. ఎందుకు ఈ మాటలన్నీ వచ్చాయంటే దేవుని భయభక్తులు కలిగిన వారికి ఇంత నాలెడ్జ్ ఇస్తాడు దేవుడు. సో ఇప్పుడు తలుపు గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ఆ యొక్క ఇంటికి ప్రముఖమైన ముఖ్య ఆకర్షణ ఏంటంటే ముఖద్వారము అనేది చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి దాన్ని చాలా అద్భుతంగా డిజైన్ చేస్తారు. ప్రజలా ఆ తలుపు తెరిస్తేనే లోపల మన గదుల్లోనికి తిరగలం. ఇది లోక సంబంధమైన మాటలు. లోక సంబంధమైన తలుపు, లోక సంబంధ గృహము. ఆత్మ సంబంధంగా వచ్చేటప్పటికి యేసుక్రీస్తు ప్రభు వచ్చి తలుపు తడుతూ ఉన్నాడంట. ప్రైజ్‌లా. ఈరోజు ఈ టీవీ పరిచర్య ద్వారా ఎంతోమంది హృదయాలు తడుతూ ఉన్నాడు. ప్రైజ్‌లా. ఈరోజు సువార్త పరిచర్య ద్వారా తలుపు తడుతూ ఉన్నాడు. మేము చాలా గ్రామాల్లో సువార్త ప్రకటించేటప్పుడు కొంతమంది అన్యులు సైతము మార్చబడ్డారు. వాళ్ళ హృదయం తెరవబడింది. వాళ్ళ జీవితాలు అద్భుతాలు జరిగాయి. దయ్యాలు వెళ్ళాయి. పిల్లలైన వాళ్ళకి పిల్లలు పుడుతున్నారు. మరి మెసేజ్ ఇవ్వడానికి రాబోయే ముందు ఒక గ్రామాన్ని సందర్శించాను. కారణం ఏంటంటే ఆ యొక్క గ్రామంలో ఉన్న ఆ అమ్మాయి మరి ఒక పాపని కన్నది. ఎలా కన్నదంటే ఆమెకు పెళ్ళి సంవత్సరమైన పిల్లలు లేరు. మేము వెళ్ళి ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసిన ఒక నెలకంతా వాళ్ళు మొట్టమొదటి నాకు ఫోన్ చేశారు. మీకే ఫోన్ చేస్తున్నామన్నా, ఇప్పుడే డాక్టర్ కన్ఫర్మ్ చేశాడు, ఆ అమ్మాయి కన్సీవ్ అయింది. తర్వాత ఆ పాప పుట్టిన రాత్రి 11 గంటలప్పుడు నెల్లూరు పట్టణంలోనే
మళ్ళీ నాకు ఫోన్ కాల్ వచ్చింది, అన్న మీకే చెప్తున్నాము, ఇదిగో పాప పుట్టింది, మీ ప్రార్థన దేవుడు విన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే వాళ్ళ హృదయము తెరవబడింది. కాబట్టి ఈరోజు దేవుని యొక్క వాక్యము అనేక మంది హృదయాల్ని తడుతూ ఉన్నది. తెరవగలిగిన వాళ్ళు ధన్యులు. కొన్ని తలుపులు కొంతమంది పోయి మన ఇళ్ళకి పోయి టక్ టక్ అంటాన్ని కాలిం కొడతాన్ని ఇమ్మీడియట్గా తెరుచుకుంటారు. కాలిం కొడతాను ఎవరండి అని తలుపు తెరుస్తారు. కొంతమంది నువ్వు కాలింగ్ బెల్ కొట్టినా తలుపు దబదబా కొట్టినా తెరవరు. నెగ్లెక్ట్ ఫెలోస్. అదేవిధంగా ఈరోజు ఎంత మంచి వాక్యం చెప్తున్నా, ఎన్ని అద్భుతాలు జరుగుతున్నా చెవుల్లో దూదులు పెట్టుకుంటున్నారు కానీ వినడం లేదు. మా వీధిలో చాలామంది నన్ను అబ్జెక్షన్ చేశారు. సువార్తలకు వెళ్ళినప్పుడు కూడా ఒకసారి నేను సువార్త ప్రకటిస్తున్నాను, విలేజ్లో సౌండ్ సిస్టమ్ పెట్టి హారన్లు పెట్టి చెప్తున్నాను. ఒక వ్యక్తి నేరుగా వచ్చాడు, ఏమయ్యా ఒక సౌండ్ తగ్గి, ఇంట్లో చిన్నపిల్లడు అదిరెదిరి పడుతున్నాడు అన్నాడు. సరేనయ్యా తగ్గిస్తానని చెప్పాను. ఆ తర్వాత వాక్యం చెప్తూ నేను ఒక మాట అన్నాను, ఇది నేను ఒక అందమైన అమ్మాయిని తీసుకొచ్చి రికార్డ్ అని చెప్పించాను అనుకోండి, వచ్చి మీ ఊరోళ్ళు చెప్తారు కదా సౌండ్ పెట్టమని. మంచి మాటలు చెప్తే భయమా? అదిరిపడేది ఆ పిల్లాడు కాదు, ఇతనిలో ఉన్న దెయ్యం అదిరిదిరి పడుతుంది. దేవుని మాటలు చెప్తే వ్యభిచారం చేయకూడదు, దొంగతనం చేయకూడదు అంటే కష్టం. తలుపులు బిగించుకుంటారు గట్టిగా, చెవుల్ని బిగించేసుకుంటారు, కళ్ళకు గంతలు కట్టుకుంటారు. దేవుని వాక్యం వినగలిగిన చెవులు ధన్యకరము. ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. వినేవాడు చెవులు కలిగినవాడు, విననివాడు చెవుటోడు. చాలామంది అంటారు దేవుని వాక్యము విన్నవాడు చెవులు కలిగినవాడు, విననివాడు చెవులున్న చెవిటివాడు. హల్లెలూయా. గుడ్డివారు చూశారు, ఈరోజు కళ్ళుండి చూడలేని గుడ్డోళ్ళు చాలామంది ఉన్నారు. హృదయం ఉంది. దేవుడు ఒక మంచి హృదయాన్ని మనకి ఇచ్చాడు. ఎందుకో తెలుసా? తను మన లోపల వచ్చి నివాసం వచ్చేయాలని. కొంతమంది ఇంట్లోకి వచ్చారనుకోండి చాలా గందరగోళాలు అయిపోతాయి. వచ్చి ఏదో పుండు పెట్టేసి వెళ్ళిపోతారు. ఎవరికి పడితే వాళ్ళకి తలుపులు దిగబాకట్టి. ప్రైజ్ ది లార్డ్. ఈ మధ్య నేను మందిరం పెట్టిన తర్వాత తలుపులు కొట్టడం ఎక్కువైపోయినాయి. తలుపు కొడతారు, వస్తాను ఎవరయ్యా అంటే మేము పలానా దగ్గర మందిరం కడుతున్నాము, ఏమన్నా ఇస్తారేమో అని. కొంతమంది సంచి తగిలించుకొని వస్తారు, ప్రార్థన చేయాలనుకుంటున్నాం, నువ్వేం మాకేం ప్రార్థన చేయబడదు, మా దిల్లు చేసుకునేది, వెళ్ళిపో. తల డ్రెస్ చేసుకుంటారు, చేతులు బైబిల్ పెట్టుకుంటారు, 2 ప్రార్థనలు నేర్చుకుంటారు, వచ్చి ఏళ్ళ తలుపులు తడతా ఉంటారు. అందరిని ఇంట్లోకి రానివ్వకండి, స్వార్థపరం. ప్రైజ్ ది లార్డ్. నువ్వు పిలవాలి ప్రార్థన చేయమని. ఎవరిన పడితే వాళ్ళు బైబిల్ పట్టుకున్న వాళ్ళంతా అంత్యదినములు అనేక మంది అబద్ధ బోధకులు బయలుదేరి తలుపులు తడతా ఉన్నారు. ఈ మధ్య ఒక గ్యాంగ్ బయలుదేరినాడు. ఎక్కడైతే రోడ్డు పక్కన ఇల్లు ఉండే వాళ్ళ ఇంటికి పోయి, రాత్రి దేవుడు మాకు దర్శనంలో కనబడి మీ గృహము పక్కనున్న స్థలమును మాకివ్వమని చెప్పాడు, మేము ఇక్కడ మందిరం కట్టుకుంటాం. ఇటువంటి వాళ్ళకంతా మీరు తలుపులు తీయొద్దు. దైవ సేవకులు, ఆత్మ సంబంధులు, ఎవరు దైవ సేవకుడో తెలుసుకోగలిగిన జ్ఞానం నేత్రాలు కలిగిన జ్ఞానం కూడా ఈరోజు ఉండాలి, లేకపోతే ప్రమాదం. కాబట్టి దేవుడు తలుపు తడుతూ ఉన్నాడు. తడుతూ ఒకరోజు పౌలు ద్వారా ఒక అమ్మాయి తలుపు తట్టాడు. అమ్మాయి పేరు లూదియా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, మనం అపోస్తలుల కార్యం 16వ అధ్యాయము 13వ వచనం నుంచి చదివితే, విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చోండి, కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచూ ఉంటేమి. ఎంతమంది స్త్రీలు వచ్చి ఉన్నారు. కొంతమంది చర్చికి వస్తారు, వచ్చి నిద్రపోతూ ఉంటారు. కొంతమంది మేము నిద్రపోనేలేండి, మా దగ్గర రావాలంటే భయం. చాలామందికి వచ్చారంటే ధనులు అంతే. కొంతమంది చర్చికి వచ్చి కూర్చో ఉంటారు, ఎక్కడో ఉంటారు పడద్దానంతో, తలుపులు బిగిచ్చేసి. ఎందుకు వస్తారో తెలియదు చర్చికి. కొంతమంది చర్చికి పోతారు, పోయి కూర్చొని ఆమెన్ అంటానమ్మా ఈరోజు చర్చికి వచ్చాయన్నాను. ఎందుకు పోతున్నారు మందిరానికి? హృదయం తెరవండి, మూసిబాకండి. హృదయం తెరిచి దైవజనుడు చెప్పే వాక్యాలని లోపలికి రానివ్వండి. అంటే యేసుక్రీస్తు లోపలికి రానివ్వడం అంటే వాక్యాన్ని స్వీకరించండి. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ చాలామంది స్త్రీలు కూర్చొని వింటున్నారు. కానీ అప్పుడు లూదియా ఎను దైవభక్తి గల ఒక స్త్రీ ఎనుచూ ఉండెను. ఎంతోమంది వింటారు తలుపులు మూసేసి, కొంతమంది తలుపులు తెరిచి వింటారు. ఈమె వింటూ ఉంది. ప్రభు ఆమె హృదయమును తెరిచిన గనుక, ఎవరి హృదయాలు ఆయన పోయి తెరవడం, మనం కూడా కొంచెం సపోర్ట్ చేయాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
మనం కూడా కొంచెం ఓపెన్ చేస్తే ఆయన కూడా నెట్టుకొని వస్తాడు లోపలికి. ఆయన చాలా మొహమాటస్తుడు. ఎవరి ఇంట్లోకి పడితే వాళ్ళ ఇంట్లోకి పోదు, ఎవరింట్లో పెడితే ఎవరింట్లో కూర్చొని తినడు. ఆ రోజుల్లో కూడా ఆ యొక్క బేతనీయ గ్రామానికి వెళ్ళేవాడు ఎక్కువ. వెళ్ళి మార్త ఇంటికి పోయాడు భోజనానికి. ఎవరింట్లో పడితే వాళ్ళ ఇంటికి పోయాడు. ప్రేమ కలిగిన చోట ఆకుకూరల భోజనం తినుట మంచిది. ఎవరి హృదయాలు పెడితే వాళ్ళ హృదయాలు తట్టడు ఆయన. పనికి మాలిన హృదయాలు, వేషధార హృదయాలు, మరి గొప్పలు చెప్పుకున్న హృదయాలు, గర్వం కలిగిన హృదయాలను తట్టడు ఆయన. తగ్గింపు హృదయాలను తడతాడు. ఆ రోజు ఆమె హృదయమును ప్రభువు తెరచిన ఆమె ధన్యత. ఏం జరిగింది? ప్రభు ఆమె హృదయం తెరచిన గనుక పౌలు చెప్పిన మాటలు ఏందో లక్ష్యం ఉంచాను. కొంతమంది చర్చకు వస్తే గమనిస్తూ ఉంటాను. ఏం చెప్తాడా ఇందామా, ఏం చెప్తాడా ఇందామా, ఒక్క వర్డ్ మిస్ కాకుండా అంటే అంటూ ఉంటారు. వాళ్ళ జీవితాలు కూడా బాగుంటాయండి. నేను గమనిస్తుంటాను, ముఖాలు గమనిస్తాం. వాక్యం విన్న తర్వాత వాక్యంలో ముఖం ప్రకాశించాలి. కొంతమంది ముఖాలు చూసి తెలిసిపోతుంది. దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోల్ని శాకాహారం పెట్టి పరిశీలిస్తే మాంసాహారం తిన్న ముఖాల కంటే వీళ్ళ ముఖాలు ప్రకాశించాయంట. 40 దినాలు సీనాయి పర్వతం మీద మోసే ఉన్నప్పుడు ఆహారం తినకుండా నీళ్లు తాగకుండా అతని ముఖం ప్రకాశించింది. దేవుని బిడ్డల ముఖం ప్రకాశించాలి. ముఖం చూస్తే తెలిసిపోతుంది తను దేవుని బిడ్డ, దెయ్యం బిడ్డ అనేసి. మాకు తెలిసిపోతాయండి, మేము దైవజనులు. ముఖం చూసి తెలిసిపోతుంది. చూడండి, ఇక్కడ అందరూ కూర్చున్నారు కానీ లూదియ హృదయాన్ని దేవుడు తెరిచాడు. పేరుకైతే కూర్చుంటారు కానీ ఎక్కడో ఆలోచనలు, ఏదో ఆలోచనలు. కొంతమంది ఎందుకో చర్చకు వస్తారు. దేవుడు మనలో ఉన్నట్లు మన హృదయాల్ని తెరవాలి. మాటల యందు లక్ష్యముంచును గనుక ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిసం పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండునని ఏడుకొని మమ్మను బలవంతము చేశాను. అయ్యా, ఇదిగో నేను విశ్వాసము గలనదానని మీరు ఒకవేళ ఎంచితే మా ఇంటికి రండి. ప్రైజ్ లార్డ్. కొంతమంది ఇంటికి రమ్మంటారు, కొంతమంది మేము ఆ రోజు ఊర్లో ఉండమండి, పని ఉంది, యేసుక్రీస్తు వస్తున్నా అంటే మార్త రెడీ చేసి పెట్టేది ఇల్లు. కొన్నేళ్ళకి దైవజనులు వచ్చినారనుకోండి, పనులు చేసుకుంటూ ఉంటారు. అంటే ఎందుకు వచ్చావురా అన్నట్టు. నేను కొన్ని హౌస్ దర్శించడానికి వెళ్తా, కొన్నప్పుడు సడన్గా చెప్పకుండా వెళ్ళిపోతా. ఏందో నేను ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినట్టు ఫీల్ అయిపోతారు వాళ్ళు. ఎన్ని పనులు ఉన్న మార్తలో ఉన్న గొప్పతనం అన్ని పక్కన పెట్టేసి మరియా వచ్చి యేసుక్రీస్తు ప్రభు కూర్చుంటుంది. అయితే మార్త ఏం చేస్తుంది తెలుసా? పనులు చేసుకుంటూ ఉంటుంది. ఎవరన్నా దైవజనులు మీ ఇంటికి వచ్చినప్పుడు ఇమీడియట్గా మిగతా పనులు ఆపేసి వచ్చి ఆయన ప్రేజులాడి చెప్పి ఆయన మీకు కలిగింది పెట్టండి. ఆయనే యేసుక్రీస్తు ప్రభుతో సమానం. మీరు దైవములని పిలువబడితే ఎవరైతే దేవుని వాళ్ళ దైవాలు, దేవుని బిడ్డలు. మీ ఇంటికి పాషలు వచ్చినప్పుడు వాళ్ళని బాధ పెట్టబాకండి. మీకున్న నీళ్ళకి ఇవ్వండి. ప్రస్తుతానికి మీరు వచ్చిన వెంటనే తలుపు తీయండి. తలుపు తీసి కూర్చోమని చెప్పి ఆయనతో మాట్లాడండి. ఆయన దగ్గర ప్రార్థన చెప్పించుకోండి. ఒక ప్రవక్తని చేర్చుకున్నవాడు ప్రవక్త పొలం పొందుతాడు. దేవుని బిడ్డలు మీ ఇంటికి వస్తే దేవదూతలతో సమానం. నేను ఒక ఇంటికి సాధారణంగా ఒక ఊరికి వెళ్తూ ఉంటాను, చెప్పబెట్టుకుని వెళ్తా. వాళ్ళు అంటారు, అయ్యా మేము చాలా దిగులతో ఉన్నాం, నువ్వు వచ్చి వెళ్ళిన తర్వాత సంతోషంగా ఉంది, మాకు తెలియని ఆనందం వచ్చింది. రాత్రంతా నిద్రపట్టలేదు, కానీ మీరు వచ్చిన తర్వాత ఆ రాత్రి నిద్రపోయిన ఆ రోజు నుంచి కూడా. దైవజనులు మీ ఇంటికి వస్తే సుఖంగా నిద్ర, ఎందుకంటే ఉండే డిస్టర్బెన్స్ దెయ్యాలన్నీ కూడా వెళ్ళిపోతాయి. ప్రియమైన సహోదరి సహోదరుడు. కాబట్టి దేవుడు వచ్చి తట్టడం అంటే దైవజనులు వచ్చి తడతారు. ప్రైజ్ లార్డ్. కొంతమంది టీవీ పెడతా ఉంటారు, దేవుని ఛానల్ వచ్చిందంటే మాత్రం ఆపేస్తారు, సినిమా ఛానల్ పెట్టుకొని చూస్తూ ఉంటారు. ఒకవేళ పొరపాటున ఛానల్ మార్చేటప్పుడు దేవుని ఛానల్ వచ్చిందనుకో ఏం చేస్తారు? టక్ దాన్ని నొక్కేసి ఇది కూడా మూసేయడమే డోరు. తడుతూ ఉన్నాడు దేవుడు ఈరోజు అనేక గృహాలని. ప్రియమైన సహోదరు, లూదియా తలుపు తట్టాడు. ఆమె ఏం చేసిందో తెలుసా? వాళ్ళ ఇంటికి రమ్మని బలవంతం చేసింది. హల్లెలూయా. ఆమె ఇంటికి వారిని ఆహ్వానించింది. తలుపు తెరవబడిన వారు ఈ ఇంటికి ఆహ్వానిస్తారు. లోకాసువార్త 7వ అధ్యాయంలో మన పరిచయుడు మరి సీమోను ఆహ్వానించాడేమో కానీ అయితే అతనికి తలుపు తీయలే. ఏం తలుపు తీయలే? తన హృదయమైన తలుపు తీయలే. పట్టించుకోలేదు. ఇశ్రాయేలు సాంప్రదాయ ప్రకారం నీళ్ళు ఇవ్వలేదు, నూనెతో తల అంటలేదు, ముద్దు పెట్టుకోలేదు. అంతేకాకుండా పట్టించుకోలేదు. అయితే పాపాత్మురాలని స్త్రీ అత్తరు తీసుకుని ఆ ఇంటికి వచ్చి
ఆయన పాదాల మీద పోసి తన తల ఇంటుకులతో తొడవ మొదలుపెట్టింది. ఎవరు తలుపు తీశారు? పాపాత్మురాలైన స్త్రీ తలుపు తీసింది. మనం లూకా సువార్త 7వ అధ్యాయంలో చూసినప్పుడు ఆ సంఘటన మనం చూస్తాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆ ఊరిలో ఉన్న పాపాత్ములను ఒక స్త్రీ యేసు పరిచయం ఇంట భోజనము కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తడి తీసుకుని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలువబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల ఇంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసి. ఇదే తలుపు తెరవడం అంటే. అయితే పరిచయుడు పిలిచాడే కానీ పట్టించుకోలేదు. ఆవిడ పరిచయుడు అనుకున్నాడు, ఇతను దైవజనుడైతే ఈమె ఎటువంటిది ఇతను తెలియదా, ఈమె ఇలా చేస్తూ ఉంటే చేపించుకుంటూ ఉన్నాడు అని యేసుక్రీస్తు ప్రభు గురించి తప్పుగా ఆలోచించడం మొదలుపెట్టాడు. అప్పుడు అంటున్నాడు, ఇదిగో ఈమె విస్తారముగా ప్రేమించింది కాబట్టి ఈమె విస్తార పాపములు క్షమించబడి ఉన్నాయి. ఈమె రుణములు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అవి తీర్చాను కాబట్టి ఆమె విస్తారముగా నన్ను ప్రేమించింది. హల్లెలూయా. అమ్మ నీవిక సమాధానము గలదానవై పోము. తలుపు తెరవడం అంటే అదేనండి. దేవునిని ఆహ్వానించడం, దేవుని ప్రేమించడం తలుపు తెరవడం. మనం అపోస్తుల కార్యము 10వ అధ్యాయంలో చూసినప్పుడు అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. అతని శతాధిపతి ఎంప్లాయ్, ఇటలీ పటాలములో శతాధిపతి అయిన కొర్నేలను ఒక భక్తిపరుడు ఒకడు కైసరులో ఉండెను. ఎంప్లాయ్, అతని కింద 100 మంది సైనికులు ఉంటారు. ప్రైజ్ లార్డ్. ఎంత బిజీయో ఈరోజు కొంతమంది ఉద్యోగాలు చేస్తుంటే బిజీ. చర్చికి రాలేదేమయ్యా? డ్యూటీ చేశారండి. చర్చికి రాలేదా? బిజీ. ఒకరోజు భూమి మీద బిజీ అయిపోతారు. జాగ్రత్త. నీకు సమయం ఉన్నా దేవుని మందిరం రాకపోతే లెక్క చెప్పాల్సి వస్తుంది. ఇతను శతాధిపతి, ఎన్నో సమస్యలు ఉంటాయి. శతాధిపతి అంటే ఎన్నో కేసులు ఉంటాయి. అయితే ఇతనిలో ఉన్న గొప్ప విషయం ఏంటంటే అతడు తన ఇంటి వారందరితో కూడగలిగి దేవుని యందు భయభక్తులు గలవాడండి. ప్రజలకు బహుధర్మము చేయొచ్చు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవచ్చు ఉంటాడు. ఎల్లప్పుడూ అతని హృదయం తలుపులు చూడండి. దానియేలు తలుపులు తెరిచాడు, కిటికీ తలుపులు. ఎటు సైడు? యెరూషలేము తట్టు తలుపులు తెరిచాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ కొర్నేలి ఎవరి తట్టు తలుపు తెరిచాడు? దేవుని తట్టు తలుపు. ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని వద్దకు వచ్చి కొర్నేలిని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. అతడు దూత వైపు తేరిచూచి, ప్రభువా ఏమని అడిగాను. అందుకు, నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధి జ్ఞాపకార్థముగా చేరినవి. దూతలంటే తెల్ల డ్రెస్ వేసుకొని లేకపోతే రెక్కలు కట్టుకొని వాళ్తారనుకోబాకండి. దైవజనులందరూ దేవదూతలతో సమానం. కాబట్టి ఈ వాక్యమైన ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ హృదయము దేవుని వైపు తెరవబడాలి. దేవుడు నీ గృహములకు వచ్చి, అంటే నీ హృదయములకు వచ్చి నీలో నివాసం ఉండాలి. ప్రజలను 3వ అధ్యాయం 16వ వచనం 1 కొరింథీయులకు రాసిన పత్రికలో మన దేహమే ఆయన ఆలయం. కాబట్టి తలుపు తెరవకపోతే మన దేహంలో ఆ దేహం ఆయనకు ఆలయం కాదు. కాబట్టి తలుపు తెరవండి, దేవుని ఆహ్వానించండి. దేవుని ఆశీర్వాదాలను ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన దేవుని మిమ్మల్ని దీవించి ఆశీర్వదించబడిన వాక్యం మనమును గ్రహించి, అవును ప్రభువా, అనేక మంది ప్రభువా మందిరాలకు వస్తున్నారు కానీ తలుపులు బిగిస్తున్నారు. అనేక మంది సువార్త వింటున్నారు కానీ తలుపులు బిగిస్తున్నారు. అనేక మంది దేవుని బిడ్డగా చలామణి అవుతున్నారు కానీ మరి వారి హృదయం చాలా కఠినముగా ఉన్నది. కాబట్టి ప్రభువా, వారి హృదయంలో మీరు నివాసం ఉండనట్లు, వారి హృదయంలో తెరవబడట్టు కృప చూపు. లూదియ హృదయం తెరవబడినట్లు మరి ప్రభువా అయినా అనేక మంది హృదయం ఈ వాక్యం ద్వారా తెరవబడిందని మేము నమ్ముతున్నాం. నైనా ప్రభువా, నీ వారి నివాసమును అని బలపరచమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. వాక్యం విన్నారు కదా, ఈ వాక్యం ద్వారా మీరు మరి దీవించబడ్డారని మేము నమ్ముతున్నాం. మరి మీరు మీ ఉత్తరముల ద్వారా, మీ ఫోన్ కాల్స్ ద్వారా మీ యొక్క అనుభవాలు మాతో పంచుకోవాలని, ఈ యొక్క పరిచయం అనేక మందికి ఆశీర్వాదకరంలో మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాలని దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మరి యొక్క ప్రోగ్రాం స్పాన్సర్ చేయాలని ప్రభు పేరిట మిమ్మల్ని కోరుచున్నాను. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, మరి అనేక మందికి సేవ చేయాలి అనే ఉద్దేశంతో మేము ఎంతో ప్రయాసపడుతున్నాం. ఆర్థికంగా మరి మీ వంటి సహకారం కావాలి. కాబట్టి దేవుడు ప్రేరేపించే కొద్దీ, బలవంతం లేదు, ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరం ఉంటే మీరే కాదు అనేక మంది వినాలి. ఈ యొక్క సువార్త పరిచర్య కొనసాగాలంటే ఖచ్చితంగా మీ సహకారం, ఈ యొక్క పరిచర్యలో మీరు కూడా పాల్పొంపు పొందాలి. కాబట్టి స్క్రీన్ మీద చూపించబడిన మరి బ్యాంక్ అకౌంట్ మరి మీరు నోట్ చేసుకొని మరి దేవుడు ప్రేరేపిస్తే ఈ ప్రోగ్రాం స్పాన్సర్ చేయవలసిందిగా
ప్రభు పేరిట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ. ఆరాధనా ఆరాధనా యేసయ్యకే స్తుతి ఆరాధనా. ఆరాధనా ఆరాధనా యేసయ్యకే స్తుతి ఆరాధనా. రాజుల రాజునకు ప్రభువుల ప్రభువునకు, రాజుల రాజునకు ప్రభువుల ప్రభువునకు, పరాక్రమశాలికి ఆరాధనా 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 యేసయ్యకే స్తుతి ఆరాధనా. ఆరాధనా ఆరాధనా యేసయ్యకే స్తుతి ఆరాధనా. అద్వితీయ దేవునికి ఆలోచనకర్తకు, అద్వితీయ దేవునికి ఆలోచనకర్తకు, ఆశ్చర్యకరునికి ఆరాధనా 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 యేసయ్యకే స్తుతి ఆరాధనా. ఆరాధనా ఆరాధనా యేసయ్యకే స్తుతి ఆరాధనా. శాశ్వత దేవునికి శాంతిమూర్తి యేసయ్యాకు, శాశ్వత దేవునికి శాంతిమూర్తి యేసయ్యాకు, సర్వసత్యవంతునికి ఆరాధనా 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 యేసయ్యకే స్తుతి ఆరాధనా. ఆరాధనా ఆరాధనా యేసయ్యకే స్తుతి ఆరాధనా.